జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు. దేవునికి స్తోత్రం. 4 చూడండి, మోషే మోషే అని పిలుస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనము. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే, నిర్గమకాండం 3:4, మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. మీరు ఎక్కడ చూడండి, భక్తులను విలువగానే భక్తులు ఏమంటున్నారు తెలుసా? చిత్తం ప్రభువా, చిత్తం ప్రభువా, నువ్వు నేనున్నాను, నీ ఆజ్ఞ ప్రకారం నాకు కలుగును కాక. అంత విధేయత దేవుని స్వరానికి. మోషే మోషే అని పిలుస్తున్నాడు. మోషేను పిలిచినాడు. మోషే చిత్తం ప్రభు అంటున్నాడు. మోషేకు అనేకమైన మాటలు సెలవిచ్చినాడు. తన ప్రజల బాధను చూసినట్టు, వారి మూలుగుల ధ్వని విన్నట్టు, వారిని ఏ విధంగా నడిపించాలి ఈ ఆజ్ఞలని పొందుకుంటున్నాడు. పొద నుండి మాట్లాడినాడంట. ఆ పొదకు ఆకులు లేవు, మరి పువ్వులు లేవు, కాయలు లేవు, ఒక పచ్చదనం లేదు. ముండ్ల పొద కదా. ముండ్ల పొదను కూడా దేవుడు వాడుకుంటాడా? మార్చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడి నుండి వచ్చిందట దేవుని స్వరం. ఏమని? మోషే మోషే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎన్ని స్వరాలు విన్నాం మనం? అబ్రహామా అబ్రహామా, రెండవది సమూయేలు సమూయేలు, మూడవది యాకోబు యాకోబు, నాలుగవది మోషే మోషే, ఐదవది చూడండి మీరు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన నుండి ఈ 2 మార్లు పలకడం మనం చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో, సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు. సౌలు అధికార పత్రం తీసుకొని క్రైస్తవులను హింసించి పీడించి వారిని చంపనుద్దేశించి గుర్రం మీద ఎక్కి చాలా వేగంగా వెళుతున్న సమయంలో దేవుని స్వరము వింటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని స్వరము సౌలు రూట్ను ఏం చేసింది? మార్చేసింది. రూట్ మార్చేస్తుంది అన్నమాట. నువ్వు ఏదో చేయాలని పోతే ఒక్కసారి దేవుని స్వరం నీకు వస్తే నీ రూట్ ఏమైపోతుంది? మారిపోతుంది. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు అతడు నేల మీద నుండి పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావు, తనతో ఒక స్వరము పలుకుట వినాను. సౌలు దేవుని స్వరాన్ని వింటున్నాడు. సౌలా సౌలా, అసలు ఏంటి స్వరం? అంతవరకు కూడా క్రైస్తవులను హింసించాలి, చంపాలని ఉద్దేశించి వెళ్తున్నాడు. కానీ ఈ స్వరం అడ్డుపడ్డది. యేసుప్రభువును హింసించడం అక్షరాల యేసుప్రభువుని హింసించలేదు, కానీ సంఘాన్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించేవాడు ఎవరిని హింసిస్తున్నట్టు? యేసయ్యనే నేరుగా హింసిస్తున్నాడు. నువ్వు నన్నేలా హింసిస్తున్నావు? సంఘము అన్నప్పుడు యేసయ్య శరీరం. సౌలు దేవుని స్వరము విన్నాడు, విధేయుడైనాడు, భక్త కోటికి అపోస్తలుడైనాడు. చోటి దేవుని స్తుతించాడు. 14 లేఖనాలు రాసినాడండి. అంటే అంత గొప్ప స్థాయికి సౌలులో ఏమున్నది యోగ్యత అన్నప్పుడు? హింసకుడు, దూషకుడు, సంఘాన్ని పాడు చేసినవాడు. మరి పాపుల్లో ఏమంటున్నాడు? నేను ప్రధానుడను. ఇటు ఘోర పాపిని దేవుడు కరుణించినాడని, స్వరం వినిపించినాడని, నమ్మి పరిచర్యనిచ్చినాడని, భక్తులకి అపోస్తులుగా మార్చినాడని. అంటే దేవుని శక్తి మనము చూస్తున్నాము. సౌలా సౌలా నీవు నన్నేలా హింసిస్తున్నావు. ఒక స్త్రీని కూడా 2 సార్లు పిలుస్తాడండి. ఎవరు ఆ స్త్రీ? మార్తా మార్తా. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు, ఏంటయ్యా దేవా, నువ్వు కూడా పక్షపాతివేనా? పురుషులనే పిలుస్తావా 2 సార్లు అని వెంటనే నాకు ఈ మాట గుర్తొచ్చింది. అరే దేవుడు పక్షపాతి కాడు. ఒక స్త్రీని కూడా ఎన్నిసార్లు పిలిచినాడు? 2 సార్లు. మార్తా మార్తా నీవు అనేక వాటి గురించి ఏం చేస్తున్నావు? చింతిస్తున్నావు. నువ్వు అనేకమైన వాటి గురించి చింతిస్తున్నావు. లూకా సువార్త 10:41. అందుకు ప్రభు, మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడిసినావు, కానీ అవసరమైనది ఒక్కటే. బా, ఎంత మంచి మాట. ఎన్ని కార్యాలను ఎత్తిలో పెట్టుకొని బాధపడుతూ ఉంటాం, ఎన్నెన్ని ప్రశ్నలు, ఎన్నెన్ని సమస్యలు, ఎన్నెన్ని చిక్కులు. అయినా ప్రభు ఆమెను గద్దిస్తున్నాడు. 2 సార్లు పిలుస్తున్నాడు. మార్తా
మార్తా నువ్వు ఎందుకు ఇంత తొందరపడుతున్నావు, నువ్వు అనేక వాటి గురించి నువ్వు చింతిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే. హల్లెలూయా, అలా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఒక్కటే, అది మరియ ఎన్నుకున్నది. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడు. ఆనాడు యూదుల్లో స్త్రీలకు దేవుని వాక్యం వినడానికి ఉన్న యోగ్యత కూడా వారు ఇవ్వలేదట. దే షుడ్ నాట్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. రబ్బీలు కానీ యాజకులు కానీ వారి నోటి నుండి వెడలే ఆ దైవ వాక్కులు కూడా స్త్రీలు వినకూడదని ఒక నియమం ఉండేదట. కానీ యేసయ్య హి వాజ్ ద ఫస్ట్ రాడికల్. ఎంత గొప్ప మార్పు తెచ్చినాడు ప్రపంచానికంటే. యేసయ్య పాదాల దగ్గర మరియను పెట్టుకొని ఏం చేస్తున్నాడు, దేవుని వాక్కులు చెప్తున్నాడు. డైరెక్ట్ అన్నమాట మాట్లాడేది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హీ బ్రోక్ ఆల్ ట్రెడిషన్స్. మనుషులు పెట్టే కట్టడలను మరి దేవుడు పడగొట్టినాడు. పక్షపాతం లేని దేవుడని నిరూపించుకుంటున్నాడు. మరియ నేరుగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నది. యేసయ్య నోటి నుండి వచ్చే స్వరము, యేసయ్య పలుకులు, దైవ వాక్కులన్నీ వింటుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. వెరీ వెరీ బిజీ. బిజీ అంటారు కదా, బిజీ అంటే గజిబిజీ అనమాట. జీవితం అంతా గజిబిజీ. మార్తా నువ్వు అనేకమైన వాటి గురించి ఏం చేస్తున్నావు, నువ్వు తొందరపడుతున్నావు, విచారిస్తున్నావు, చాలా తొందరపాటు. చూడండి, యేసయ్య స్వరం వినకుంటే ఎంత తొందరపాటు, ఎంత హడావుడి, ఎన్నెన్ని గజిబిజి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతెంతగా మరి ప్రభు దగ్గర నుండి దూరం పోతే అంతగా కలవరంతో నిండిపోతారు. మరియ ప్రభు పాదాల దగ్గర కూర్చుందాడు. మరి మార్తాకేంటి అన్నప్పుడు మీరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2 సార్లు స్వరం విన్న మార్తా కూడా మరి ప్రభు స్వరం మరి ఒకసారి వింటుంది. 11:40 చూడండి. మార్తా అంటుంది, నువ్వు రాయి తీస్తే 39వ వచనం, యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనవి గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అయ్యా, చచ్చిపోయి 4 రోజులైన సమాధి చేసి మరి కుళ్ళిపోయి ఉండొచ్చు దేహం. రాయి తీసేయమంటున్నావు, రాయి తీస్తే మురుగు వాసన, మరి ఇక్కడ ఎవ్వరు నిలవలేరు, ఇంత భయంకరమైన పరిస్థితి అన్నప్పుడు మరి ఒకసారి యేసయ్య స్వరం వింటుంది చూడండి, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. హల్లెలూయా కదా. మనం కూడా ఇలాగే అంటాం. అయిపోయింది, ఎంత భయంకరమైన పరిస్థితి, మనుషులందరూ నవ్వుతున్నారు, అందరి ఎదుట నాకు తలవంపులు కలిగింది, ఇక నేను బ్రతికి లాభం లేదు, నేను చస్తే బాగుండని అనుకుంటావు. అప్పుడు ప్రభు స్వరం నీకు వినపడుతుంది, బిడ్డా నువ్వు భయపడకు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. చూసిందా మార్త? చూసిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసింది మార్త, చూసింది మార్త. కొన్నిసార్లు మనం రక్షింపబడని వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి. ఒక సహోదరి అంటుంది, దేవుడు ఎక్కడున్నాడమ్మా, ఇన్నిసార్లు ప్రార్థన చేస్తే వినలేదు, 5 సంవత్సరాలని నేను ప్రార్థన చేస్తే ఎక్కడ పోయి ఇంకా మారలేదు, ఎక్కడున్నాడు దేవుడు ఏం చేసినాడని. ఇంకో సిస్టర్ అంటుంది, ఏం చేసినాడని గుడికి రావాలమ్మా. అయ్యో ఏం చేయాలని, నీకు ఇంకా ఏం చేయాలని, నేను ఊపిరి నిలబెట్టాడు చాలదా నీకు, ఇంకేం కావాలి నీకు. అయ్యో ఎంత మరి కృతజ్ఞత లేని మాటలు. దేవుడు ఏం చేసినాడు, ప్రతి క్షణము ఆయన నీలో పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కార్యసిద్ధి కలగజేయు దేవుడై ఉన్నాడు. నీ పని ఒక్కసారి నువ్వు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన పని ఆరంభించినాడు అనమాట. హి స్టార్టెడ్ హిస్ వర్క్. ఆ పని ఆయన కొనసాగిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమలు కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతుంది, మనుషులు నిన్ను నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, లేని వార్తలు పుట్టిస్తున్నారు. మరి ఇలాంటివన్నీ పరిస్థితుల్లో కూడా దేవుడు తన పని ఆపడం లేదు. అందుకొరకు నువ్వేం చేయాలి, దేవునే స్తుతించాలి. అపాయం వచ్చింది, బాధ వచ్చింది, ప్రమాదాలు వస్తున్నాయి, కష్టాలు వస్తుంది, ఇది ఎందుకు సంభవించింది వీరికి అని అంటున్నారు, అయినా పర్వాలేదు. గాడ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీ జీవితంలో దేవుని పని కొనసాగుతుందని నీవు ఆనందించాలి. దేవుని స్వరం నువ్వు ఇంకా వినగలిగితే దేవుడు నీ మీద పని చేస్తున్నట్టే. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఆ స్వరం వింటున్నావు, నువ్వు విధేయురాలు అవుతున్నావు, విధేయుడు అవుతున్నావు అంటే దేవుని పని కొనసాగుతుందని. మార్తా అంటున్నాడు. మార్తా అని వదిలేసినాడా? వాక్యమే మనల్ని సజీవులుగా చేసేది. మరి 7వ చూసినప్పుడు ఒక శిష్యుని పిలుస్తాడు 2 సార్లు. ఎవరది? వెరీ గుడ్, పేతురును పిలుస్తాడు. లూకా సువార్త 22:31 వచనంలో పేతురును పిలుస్తున్నాడు. 2 సార్లు పిలుస్తున్నాడు. సీమోను 2 సార్లు స్వరము, ఈ బలహీనుడు
రెల్లు లాంటి వాడట. పేతురు అంటే పెద్ద బలాఢ్యుడు కాదు, విశ్వాసంలో చాలా స్థిరుడు కాదు. చాలామంది అనుకుంటారు చాలా బలంగా స్థిరంగా ఉంటేనే దేవుడు మాట్లాడతాడని. ఇప్పుడు ఈ శిష్యుల్లో ఏం గొప్పతనం ఉందని దేవుడు మాట్లాడినాడు. యేసయ్య అంటున్నాడు, సీమోను సీమోను, లూకా సువార్త 22:31, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జల్లించటకు మిమ్మల్ని కోరుకునేను, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. 2 సార్లు వింటాడు యేసయ్య స్వరం. ఏమని పిలుస్తున్నాడు? సీమోను సీమోను. సీమోను కొరకు యేసయ్య ప్రార్థన చేయకుంటే సీమోను కూడా యూదలాగా తయారయ్యేదేమో అనిపించింది నాకు. కానీ సీమోనుకు మీద దేవునికి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే సీమోను చాలా తప్పిపోవడానికి చాలా తొందరపాటు ఎక్కువ ఉంది. తొందరగా అనేస్తాడు, ఏ మాట అన్నా నిలబెట్టుకోడు. నేను నిన్ను విడవను, మరణమైనా నీతో కూడా ఉంటాను ప్రభువా, నేను నిన్ను అస్సలు విడవను, ఎంత కష్టాలైనా నీతో ఉంటాను అంటాడు. కానీ ముమ్మారు బొంకినాడు. అంటే బలహీనంతో యేసయ్య అంటున్నాడు, సీమోను సీమోను, నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసయ్య చెప్పినట్టే అక్షరాల నెరవేరు. సీమోను పేతురు బలహీనుడైన మరి పశ్చాత్తాపమైన హృదయంతో ప్రభువును వేడుకున్నప్పుడు ప్రభువు దగ్గర క్షమాపణ పొందుకొని ప్రభు దీవెన పొందుకున్నాడు. సంఘ స్థాపకుడు. ఒకసారి ప్రభు అంటాడు కదా, నువ్వు పేతురు అంటే నువ్వు రాయివి, ఈ బండ మీద అంటే క్రీస్తు అనే బండ మీద నేను నిన్నేం చేస్తాను? కడతాను. నా సంఘాన్ని కడతాను. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. నీకు నేను అధికారం ఇస్తాను. నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో నేను దాన్ని బంధిస్తాను. భూమి మీద దేన్ని నీవు విడుదల చేస్తావో నేను పరలోకంలో దాన్ని విడుదల చేస్తాను. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి నేను ఇస్తాను. హల్లెలూయా. సంఘ స్థాపనలో మూల పురుషునిగా నిలబడుతున్నాడు పేతురు. 2 సార్లు పిలిచినాడు. ఆ స్వరం పేతురు చెవులకు వినబడింది. నాకు అనిపిస్తుంది బొంకినప్పుడల్లా ఈ మాట, ఈ స్వరం గుర్తొచ్చిందేమో పేతురుకు. యేసు నాకు తెలియదు అన్నప్పుడల్లా యేసే స్వరము గింగురమన్నదేమో. మరి మారిపోయినాడు. పేతురు నీడ కొరకు ఎదురు చూసేదట రోగులు. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. పేతురు వస్తున్నాడంటే ఆయన నీడ పడితే రోగులు లేస్తున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు చివరికి తల క్రిందులుగా ప్రభు కొరకు హతసాక్షిగా మారడం. ఇంత ధైర్యం ఏంటి? తల క్రిందులుగా మారడం. యేసయ్య అయితే నిటారుగా సిలువలో మరణించినాడు, కానీ తన శిష్యుడు బలహీనుడుగా ఉన్నను రెల్లు లాంటి పేతురును బండలాగా తయారు చేసినాడు. అంత ధైర్యవంతునిగా శక్తివంతునిగా తయారు చేసినాడు. తల క్రిందులుగా యేసయ్యలాగా సిలువ వేయబడడానికి నేను యోగ్యుడను గాను, నన్ను తల క్రిందులుగా మీరు సిలువ వేయాలి. ధైర్యంతో బోధించినాడని అపొస్తలుల కార్యంలో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్టు నిమిత్తం ప్రాణాలు అర్పించినట్టు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ స్వరము దైవుని స్వరం విన్నారో అక్కడంతా కూడా గొప్ప ఆశీర్వాదాలు మనము చూడగలుగుతున్నాం. అబ్రహామా అబ్రహామా అన్నప్పుడు స్వరం విన్నాడు. మరి విశ్వాసులకు తండ్రిగా మారిపోయినాడు. రెండవది సమూయేలు సమూయేలు స్వరం విన్నాడు. ఇదిగో నీ దాసుడను నేను చిత్తగిస్తున్నాను, నువ్వు ఆజ్ఞయు నేను దాని ప్రకారం చేస్తానంటే ఇశ్రాయేల్లో గొప్ప ప్రవక్తగా మారిపోయినాడు. మరి ఇంకా యాకోబు యాకోబు అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఎంత దీవించినాడు దేవుడు. నేను నీ దేవుడను, నీ తండ్రి దేవుడను నేను దీవిస్తానని స్వరం వింటున్నాడు. 4వది మోషే మోషే జనాన్ని నడిపించడానికి నాయకత్వంలో వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. సౌలా సౌలా అన్నప్పుడు భక్త కోటికి అపోస్తలుడుగా అయిపోయినట్టు చూస్తున్నాం. మార్తా మార్తా అంటే మార్త దేవుని నమ్మి దేవుని మహిమను చచ్చిన తన సహోదరుని తిరిగి బ్రతకడము చూసింది. సీమోను సీమోను అంటే సంఘ స్థాపనానికి మూల పురుషుడుగా పేతురు మారినట్టు చూస్తున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి వ్యక్తులతోనే మాట్లాడతాడా యేసు ప్రభు అన్నప్పుడు ఇంకో మాట నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. పట్టణాలతో సిటీస్తో కూడా మాట్లాడినాడు. ఒక్కసారి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 23:37 వచనంలో ఉంది. యెరూషలేమా యెరూషలేమా అని మాట్లాడుతున్నట్టు చూస్తున్నాము. మత్తయి సువార్త 23:37 వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకున్నావు అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మార్లు చేర్చుకుని వాళ్ళు ఉంటుంది, కానీ మీరు ఒల్లకపోయిరి. చూడండి, దేవుడు పిలుస్తూ ఉంటాడు. నేను యెరూషలేమును పిలిచినాడంట, రా నా రెక్కల క్రిందికి రా, నీకు సురక్షితత్వం ఉందంటే రాలేదట. ఎంత అపాయానికి ఎంత శిక్షకు గురైనారో మనకు తెలుసు, చరిత్ర తెలుసు.
అంటే దేవుడు అప్పుడు పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపుకు నీవు విధేయుడో కావాలి. కొందరు విధేయత లేదు జీవితంలో. విధేయత లేని వారిని ప్రభు గద్దించినట్టు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మీరు చూస్తున్నారు. 7:21 నుండి 22 వచనాలు చూసినప్పుడు శిష్యులు మరి వచ్చి అంటారు, ప్రభువా ప్రభువా. ఎన్నిసార్లు పిలుస్తున్నారు? ఒక్కసారి పిలిస్తే చాలు, కానీ 2 సార్లు ప్రభువా 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 ప్రభువా. మేము నీ పేరిట ఏం చేసినాము? దయ్యములను వెళ్ళగొట్టినాము, రోగులను బాగు చేసినాము, గొప్ప కార్యాలు చేసినాము, అద్భుతాలు చేసినాం. యేసయ్య అంటాడు, ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, మీరెవరో నాకు తెలియదు, నా యుద్ధ నుండి మీరు వెళ్ళిపోండి. నువ్వు ఎన్నిసార్లు పిలిచినావోనో కాదు. అంటే నాకేం అర్థమైందంటే నీ పిలుపులో యథార్థత ఉండాలి. ప్రభు అన్నప్పుడు అన్నింటి మీద ఆయనకు సర్వాధికారము ఉన్నదని నీవు గ్రహించాలి. ఆయన ఏలువాడని నువ్వు గుర్తించాలి. అన్నింటి మీద ఆధిపత్యం ఉన్నవాడని నువ్వు గుర్తించాలి. లేకుంటే ప్రభు అని చెప్పి లాభమేమి లేదు. ఇక్కడ వీళ్ళు 2 సార్లు పిలుస్తారు ప్రభువా ప్రభువా. కానీ కింద ఈ మాటలో చూడండి 24వ వచనం, ఈ నా మాటలు విని, అంటే ఈ నా స్వరము విని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా స్వరం ఎవడు వింటాడో దాని ప్రకారం ఎవడు చేస్తాడు వాణ్ణి నేను బండ మీద ఉన్న పునాది వలె కడతాను. గాలి వస్తుంది, వరదలు వస్తుంది, తుఫాను కొడుతుంది, కానీ ఆ ఇల్లు పడదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీ గృహం కూలిపోతుందని అనుకుంటామేమో, కానీ యేసయ్య వాక్యం అనే బండ మీద ఉన్న పునాది ఎన్ని సమస్యల కన్నా తట్టుకుంటుంది. కానీ నువ్వు దేవుని చిత్తం నెరవేర్చాలి. అక్రమం చేస్తూ నీ చిత్త ప్రకారం ప్రవర్తిస్తూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ దేవుని స్వరం నేను వినాలి, నా స్వరం దేవుడు వినాలంటే కుదరని పని. దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి, దేవునికి యోగ్యమైన కార్యాలే చేయాలి. అప్పుడే దేవుడు నీ స్వరం వింటాడు. ఒకసారి నువ్వు ప్రార్థన చేసినా దేవుడు వినాడు. వాక్యంలో ఉంది కదా, యెషయా 59 మొదటి 2 వచనాలు, విననేరకుండాన్నట్లు నా చెవులు మందము కాలేదు, సహాయం చేయకుండాన్నట్లు నా చేతులు కూర్చోగాలేదు. మీ పాపాలే, మీ అతిక్రమాలే నాకు మీకు అడ్డుగా నిలబడుతుంది. కాబట్టి నువ్వు మాట్లాడితే దేవుడు వినాలి, దేవుడు మాట్లాడితే నువ్వు వినాలి. నీవు ప్రార్థనలో అడగాలి, దేవా నా ప్రార్థనలకు నువ్వు జవాబు దయచేయి, నీ స్వరము నేను వినాలి. వారు విధేయులైనారు, వారు ఆశీర్వదింపబడినారు. అలాగే నన్ను కూడా నువ్వు దీవించాలి. సిలువలో వ్రేలాడుతూ 2 సార్లు యేసుప్రభు ఒక పదం అంటాడు, ఏదో చెప్తారా? ఏలీ ఏలీ, నా దేవా నా దేవా నీవు నా నేల చెయ్యి విడిచి. 2 సార్లు ఎందుకు అన్నాడు? ఈ 2 సార్లలో పెద్ద మహిమ ఉంది, మీరు రీసెర్చ్ చేయాలి, కనుక్కోవాలి. 2 సార్లు అంటున్నాడు నా దేవా నా దేవా అంటే 2 సార్లు. మరి ఎంత ఆయాసం, ఎంత బాధలో ప్రభు. అంటే పరిశుద్ధుడైన ప్రభు సర్వలోక పాపాన్ని తన మీద వేసుకున్నప్పుడు పరిశుద్ధుడైన తండ్రితో ఉన్న బంధం ఏమవుతుంది? కొద్దిసేపటికి తెగిపోతుంది. పాపానికి పరిశుద్ధ బంధం లేదు కదా. ఆ ఎడబాటు సహించలేకుండా నా దేవా నా దేవా. అంతవరకు తండ్రి అన్నాడే. మొదటి మాట ఏంటి? తండ్రి. తండ్రి అంటే ఏంటి? బంధము ఉన్నట్టు. తండ్రి వీరేమి చేస్తున్నారో తెలియదు, వీరిని క్షమి. మరి బంధము తెగిపోయింది. ఆ బంధం తిరిగి దేవుడు అనుగ్రహించినప్పుడు 7వ మాట ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంటే దేవుడు అంగీకరించినాడు అన్నమాట తన ప్రార్థన. యేసయ్య సిలువలో పెట్టిన మొరను అంగీకరించి సర్వలోక పాప పరిహారార్థం తను బలి అర్పణ అంగీకరించినట్టు మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చేతులైతే దేవుని స్తుతిద్దాం. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు తప్పకుండా దానికి ఒక అర్థం ఉందని, 2 సార్లు మాట్లాడితే ఇంకెక్కువ ప్రాముఖ్యత ఉందని, దేవుని స్వరానికి నువ్వు విధేయురాలు కావాలని, నీవు ప్రార్థనలో తగ్గింపు స్వభావంతో ఉండాలి. దేవుడు ఏం మాట్లాడతాడని నువ్వు చాలా నీ చెవులు నిక్కమడుచుకొని ఉండాలి. కొన్నిసార్లు కొన్ని జంతువులు ఇట్లా నిక్కమడుచుకొని ఉంటాయి కదా. ఎందుకు తెలుసా? స్వరాలు వినబడాలని. అంటే నీవు ఈ లోకంలో ఉన్న స్వరాలు కాదు. ఈ లోకంలో ఏ స్వరం ఉందండి? నేను ఆదరించే స్వరం. అన్నీ భయపెట్టే స్వరాలే కదా. న్యూస్ పేపర్ పొద్దున్న తీసుకుంటూ అన్ని భయకంపితమైన వార్తలే. అక్కడ దొంగలు పడ్డారు, ఇక్కడ పొడిచినారు, అక్కడ హత్య జరిగింది, ఇక్కడ ఆత్మహత్య జరిగింది, అక్కడ 10 మందిని చంపినారు, ఇక్కడ ట్రైన్ ప్రయాణంలో ఇంతమంది చచ్చిపోయినారు. ఇంతకంటే శుభవార్త నాకు అనిపిస్తుంది. ఇదంతా ఏం వార్తలండి? శుభవార్త. లోకంలో ఉండేదంతా దుర్వార్త, చెడు వార్తలు, దుర్వార్తలు, భయం పుట్టించే వార్తలు. అందుకే ఆ వార్తలు కాదు నువ్వు వినాల్సింది. నీ చెవులు దేని కొరకు సిద్ధపరచుకోవాలి? దేవుని స్వరం వినడానికి సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం.
లోకం నేను భయపెట్టేస్తాను, మనుషులు నేను భయపెట్టిస్తారు, ఎన్నెన్నో భయాలు పుట్టిస్తారు. అందుకే మనుషులను కాదు నువ్వు ఆశ్రయించాల్సింది, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. నువ్వు ఈరోజు ఏ స్వరానికి నీవు మరి విధేయత చూపుతున్నావు? సాతానుడు స్వరం వినిపిస్తున్నాడు, నువ్వు నశించిపోతావు, నీ కుటుంబం పాడవుతుంది, నీ పిల్లలు చెల్లా చెదరవుతారు, నువ్వు ఆర్థిక ఇబ్బందుల్లో కురుక్కుపోతావు, నీకు ఆత్మహత్య గతి, నువ్వు మరి నీకు ఇక ఆశ లేదు, నువ్వు పతనమైపోతున్నావు అని ఇలాంటి శబ్దాలు నీ స్వరం నీ చెవులకు వినపడతాయి. ఇలాంటి శబ్దాలు కాదు నువ్వు వినాల్సింది. వెంటనే అటువంటి శబ్దాలను నువ్వేం చేయాలి? యేసు నామంలో నేనేం చేస్తున్నాను? బంధిస్తున్నాను. నా చెవులు నీ స్వరం వినడానికి తెరువు ప్రభువా అని ప్రార్థించాలి. 143 వచనం 143 8th verse. నీ అందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. హల్లెలూయా. దేవా, ఉదయం లేచినప్పుడు ఎన్ని భయాలు నన్ను ఆవరిస్తుంది. ఈరోజు ఏ కీడు పొంచి ఉందో నాకు తెలియదు, ఏ నాశనం నన్ను ఎదురు చూస్తుందో నాకు తెలియదు, ఏ మరణం నా కొరకు పడిగాపులు కాస్తుందో నాకు తెలియదు. నైనా మరి నాకు సహాయం దయచే. నీ కృపావార్త, ఈ వార్త పేరేంటండి? వార్త. ఇది ఈనాడు కాదు, సాక్షి కాదు, నేను భయపెట్టే వార్తాపత్రిక కాదు, ఏ పత్రిక కాదు. ఇది ఈ వార్త పేరేంటి? కృపావార్త. అందరు నోరు తెరిచి చెప్పండి ఈ మాట. ఉదయముననే నాకు నీ స్వరం కావాలి, ఉదయముననే నీ కృపా వార్త నాకు వినిపించు. నీ వైపు నా మనసు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంది, అది మనం కలిసి నెమ్మదిగా పాడుకొని మనం ఈశ్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ వాక్యమును నేర్పించు ప్రభువా, దాని యందు నే నడుతు. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపద నుండి, రక్షించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కుందున్. నీ మార్గములో నడుచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కోరకే. నీతో మనుషులతో సరిచేసి కుందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాగించు. నీ
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ స్వరము మాకు వినిపించాలి. ఉదయముననే నీ కృపావార్త మా చెవులకు వినపడాలి. నైనా ఉదయము నీ యొక్క కృపతో మేము నింపబడాలి. నైనా నీకు స్తోత్రం. మా కొరకు దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచాలి. ఆదికాండం 3వ అధ్యాయంలోని నీ స్వరము ఆదాము హవ్వలు విన్నారు. ఆదామా, నువ్వు ఎక్కడున్నావు అని ప్రశ్నిస్తున్నావు. అవును ప్రభు, మేము ఎక్కడున్నాము ఈరోజు, మా పరిస్థితి ఏంటి? నీ స్వరం విన్నప్పుడు ఆదాము హవ్వలు భయపడినారు, వారి దిగంబరులని తెలుసుకున్నారు. అయినా ఈరోజు మేము పరిశుద్ధ గ్రంథము నుండి భక్తులతో నువ్వు రెండు మార్లు పలికిన మాటలు ధ్యానించినాం. అలాంటి సహృదయము మాకు దయచేయండి, సద్భక్తి మాకు దయచేయండి, వినే విధేయతలు మాకు దయచేయండి. నీ మాట విని వణకడానికి సహాయం దయచేయండి. నీ స్వరం విని మేము శక్తి పొందుకోవడానికి కృప దయచేయండి. మా చెవులలాగా మేము సిద్ధపరచుకోవడానికి కృప దయచేయండి. దేవుని స్వరం వినడానికి మా చెవులను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. నాయనా నీకు స్తోత్రం. పాపం అడ్డుగా ఉంటే నీ మాటలు మేము వినలేము, మా ప్రార్థనలు వినలేవు కనుక ప్రతి అవిధేయతను యేసు రక్తంలో తండ్రి క్షమించి తండ్రి అని పిలుచుకోవడానికి ఉన్న యోగ్యత మాకు దయచేయండి. నీతో ఒక బంధం అంటూ మాకు దయచేయండి. మాకు కాపరి స్వరం ఉందని ఆ స్వరం వినడానికి విధేయులు కావడానికి సహాయం దయచేయమని భక్తులతో అలనాడు మాట్లాడినావు, మరి ఈనాడు మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, ఇక్కడున్న బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి నాయన. నీ స్వరమే వారు వినాలని వారిని దీవించమని ప్రార్థిస్తున్నాను. సకల ఆశీర్వాదాలతో మమ్ము నింపని టీవీ ద్వారా దేవుని వాక్యం విని మారు మనసు పొందిన బిడ్డలను కూడా మీరు దర్శించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా జీవపు మాటలు, సజీవపు మాటలు. మా